వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ మాధురి. ఎప్పుడు కూడా లైఫ్లో ఆశపడు, కానీ ఎప్పుడు అత్యాశ పడకు. ఎందుకు అంటే అది నిన్ను అంతం చేసేదాకా వదలదనమాట. అత్యాశ అనేది అంటే ఇప్పుడు నాకు అది కావాలి, వేరే వాళ్ళ దగ్గర ఉంది, నాకు కూడా కావాలి అని అనుకున్నాం అనుకో, అది ఆశపడటం అవుతుంది. అంటే ఇప్పుడు మన ఆడవాళ్ళం అయితే ఎన్నెన్నో రకరకాల జ్యువెలరీ ఐటమ్స్ అని, ఎన్నో రకాల ఫ్యాన్సీ ఐటమ్స్ అని మనకి డెకరేషన్కి చాలా అవసరం అయి ఉంటాయి. అవన్నీ వేరే వాళ్ళ దగ్గర చూసినప్పుడు మనం కూడా ఇది ఎక్కడ దొరికింది, ఎక్కడ మీకుంది అని చెప్పేసి వాళ్ళ లాంటిదే మనకి నచ్చితే కొనుక్కోవాలని చూస్తాం. తప్పు లేదు, అది ఆశపడటం అనమాట. వాళ్ళ దగ్గర ఉంది, మన దగ్గర కూడా డబ్బులు ఉంటే మనం కొనుక్కుంటాం. కానీ నా దగ్గరే ఉండాలి, వాళ్ళకి అసలు ఉండకూడదు, నాకే దక్కాలి, వాళ్ళకి దక్కకూడదు, ఇలాంటివి ఉంటాయి చూసారా, అది అత్యాశ, స్వార్థము ఇవన్నీ అవుతాయి అన్నమాట. ఇది ఏం చేస్తుంది అంటే నీకున్నటువంటి వ్యక్తిత్వాన్ని కూడా చంపేసి, నిన్ను నీలా ఉంచకుండా నిన్ను కంప్లీట్గా చంపేసి అది నీ పైన ఎక్కి కూర్చొని నిన్ను పాతాళానికి తొక్కేస్తుంది అనమాట. కాబట్టి ఎప్పుడు కూడా ఆశపడటం వరకు ఓకే, కానీ అత్యాశపడటం అనేది చాలా డేంజర్ అనమాట. నీకు నువ్వు పోటీ అవ్వు, బాగుంటుంది, అంతేకాని నువ్వు ఇంకొకరికి ప్రమాదకరంగా మాత్రం మారవు. ఎందుకు అంటే అది నిన్ను కూడా ప్రమాదంలో పడేస్తనమాట. అలా అని చెప్పేసి వేరే వాళ్ళని ప్రమాదంలోకి నెట్టి నువ్వేమన్నా సుఖంగా ఉంటావంటే లేదు, నిన్ను కూడా పతనం చేసేస్తారనమాట, నిన్ను కూడా ప్రమాదంలోకి తోసేస్తారనమాట. కాబట్టి ఎప్పుడు కూడా లైఫ్లో ఎంతవరకు ఆశపడాలో అంతవరకు పడు. ఆశ కూడా మళ్ళీ ఒక లిమిట్ ఉంటుంది. మనకి అందని ద్రాక్షలు కూడా అందుకోవాలని నిచ్చెన వేసి మరీ కింద పడిపోవడం లాంటివి చేయకుండా ఎంతవరకు ఆశపడాలో అంతవరకే ఆశపడు. అలాగని చెప్పేసి వేటికి ఆశపడాలి, వేటికి ఆశపడకూడదు అనే ఒక అవగాహన ఉంటుంది అనమాట. నేను ఒక మాట చెప్పాను అంటే అది ప్రతి ఒక్క విషయానికి అన్వయించుకోవద్దు. ఇప్పుడు క్లాస్లో ఫస్ట్ ర్యాంక్ రావాలనో, లేదు అంటే ఒక ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు అందులో నేను ఫస్ట్లో ఉండాలి అని ఇవన్నీ ఆశపడతారు. అక్కడ నేను ఉండాలి అని అనుకుంటాము, నేనే ఉండాలి ఫస్ట్ అని అనుకుంటాం. అదే ఓకే, అంతవరకు అక్కడ ఆశపడండి. కానీ కొన్ని వేరే వాళ్ళు బాగా డబ్బులు ఉంటే అదేదో కొనుక్కున్నారు, నాకు డబ్బులు లేకపోయి నేను అప్పు చేసేసి మరీ కొనేయాలి, వాళ్ళ దగ్గర ఉంది కాబట్టి నా దగ్గర ఉండాలి, ఇది అత్యాశను. మనము లేని దాన్ని కూడా ఆశపడిపోయి అనవసరంగా కష్టాల్లో కూరుకుపోవడం అంటారన్నమాట. కాబట్టి లైఫ్లో ప్రతి దానికి కూడా అవగాహన అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. అదే అంటారు, అంటే చాలా మందికి బ్రెయిన్ ఉంటుంది కానీ అవసరమైనప్పుడు దాన్ని యూజ్ చేయరు అని అంటారు కదా. దేవుడు అందరికీ ఒకేలా పెడతారు, కానీ కొంతమంది యూజ్ చేస్తారు, కొంతమంది యూజ్ చేయరు అని అంటారు. యూజ్ చేసే వాళ్ళని ఇంటెలిజెన్స్ అని, కొంచెం యూజ్ చేయని వాళ్ళే కొంచెం తెలివి తక్కువ వాళ్ళని, ఇలా డిఫరెన్షియేట్ చేసి మాట్లాడుతూ ఉంటారనమాట. అది ఏ విషయంలో మాట్లాడుతూ ఉంటారంటే ఏ విషయం దగ్గర ఎలా తీసుకోవాలి, ఏ విషయం దగ్గర ఎలా అవగాహనతో మాట్లాడాలి, అవగాహనతో మనం ఉండాలి అనే దాన్ని బట్టి దాన్ని డిసైడ్ చేస్తారనమాట. కాబట్టి ఏది చెప్పినా కానీ అన్నిటికీ ఒకే దాన్ని అన్వయించుకోకుండా సిచ్యువేషన్ని బట్టి చెప్పేదాన్ని అర్థం చేసుకొని ఉపయోగించుకోండి. అదే నేను చెప్పాలనుకుంటున్నాను. ఆశపడటం వరకు తప్పు లేదు, కానీ అత్యాశ పడటం అనేది మిమ్మల్ని ఊబిలోకి తోసేస్తుంది, జాగ్రత్త. ఇదండి ఈరోజు వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోదు. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేసేయండి. అప్పుడే నేను పెట్టే డైలీ నోటిఫికేషన్స్ మీ దాకా వచ్చేస్తాయి.